సోయా పన్నీరు గ్రీన్ పీస్ కూర అండి. గ్రీన్ పీస్ అది కావాల్సింది అల్లము, కొబ్బరి, ఆయిల్, ఉప్పు, కారం, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ, కరివేపాకు. ముందుగా పెనం పెట్టుకోవాలండి. పెనం వేడెక్కినాక కొద్దిగా ఆయిల్ వేయాలి. ఈ మిల్లీ మేకర్కు సిమ్లో వేగించుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్తగా వేగించుకోండి, మాడిపోతే కూర బాగోదు. కొంచెం ఆయిల్, కొన్ని ఆవాలు, కరివేపాకు, కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. కొంచెం ఉప్పు, కొద్దిగా కారం చూసుకుని వేసుకోండి. కొంచెం కారం, కొద్దిగా పసుపు. ఇది కూడా ఈ ఉల్లిపాయలో కలిసిపోయేలాగా వేగించుకోవాలి. వేగించి పెట్టుకున్న మిల్లీ మేకర్ వేసేయాలి. ఇందులో మసాలాలన్నీ వేసాం కదండి, ఉప్పు, కారం ఇవన్నీ. వీటితో పాటు కొంచెం కలపాలి ఇలాగా. తర్వాత గ్రీన్ పీస్ వేయండి. గ్రీన్ పీస్ ఉడికించలేదు, ఆ కూరలోనే ఉడికిపోతుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి కూర. కొంచెం కొబ్బరి పొడి ఇప్పుడే వేసుకోండి, ఇప్పుడే వేయాలి. కొంచెం ఎక్కువనే వేసుకోండి కొబ్బరి పొడి వాడేటోళ్ళు. పచ్చి కొబ్బరి అండి. కొద్దిగా వాటర్ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది కాసేపు ఉడకనివ్వాలండి. కొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోండి. గ్రేవీ వద్దనుకుంటే ఇలాగ చాలు, కొద్దిగా వేయండి, వాటర్ సరిపోద్ది. గ్రీన్ పీస్ మిల్లీ మేకర్ కూర రెడీ అయిందండి. ఇది చాలా హెల్తీ కర్రీ అండి. ఇది అన్నంలో కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుందండి. దీన్ని ఇంకా దించుకోవాలండి. ఇంకా గ్రేవీలా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా వాటర్ వేసుకోమన్నాను కదా, నేనైతే గ్రేవీలా చేయట్లేదండి.